ఫుడ్ మీద ఆశ చంపుకొని డైటింగ్ చేద్దామంటే ఈ వర్షకాలం వచ్చి నన్ను ఇంకెక్కువ ఆశలు పెంచుతుంది. ఆ ఆశతోనే వచ్చిన ఆలోచన ఆలు టిక్కా. వేడి చాయ్తో పాటు వేడి ఆలు టిక్కా కూడా చేసుకొని చూడండి నేను చెప్పినట్టు. బాయిల్డ్ పొటాటో తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసి దాంట్లో క్యారెట్, పసుపు, ఉప్పు, కారం, ఇంకా చాట్ మసాలా లేకపోతే నిమ్మకాయనే వేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియాల పొడితో పాటు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి లైన్ గా. ఆ ఛానల్ ని ఏదో ఒక కంటెంట్ పైన ముందు తీసుకోదామంటే ఆల్ మిక్స్ వెజిటబుల్ కర్రీ లాగా అన్ని కలిపి అయితే వస్తున్నాయి. ఇక బైండింగ్ కోసం అయితే బియ్యం పిండి వేసుకోండి 2 చెంచాలు. దీన్ని పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. మనం కొంచెం డైటింగ్ లో ఉన్నాం కాబట్టి అట్లా డీప్ ఫ్రై చేసుకోకుండా జస్ట్ షాలో ఫ్రై అయితే వేసుకుంటున్నా. ఆలు టిక్కా సైజ్ మాత్రం మన ఇంట్లో ఉన్న మనుషులు బట్టి ఉంటది. అంటే చాలా మంది ఉంటే చిన్న వేసుకోండి, కొంతమంది ఉంటే పెద్ద వేసుకోండి. మా ఇంట్లో అయితే నేను, మా అన్నయ్య, మా మమ్మ ఉన్న, మా డాడీ అయితే గోవా పోయిండు. మా డాడీ కొన్ని ఏళ్ల నుంచి కల అంట, అందుకే పోయిండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఇప్పుడైతే ఆలు టిక్కాలు వేసుకుందాము. 2 పక్కల క్రిస్పీగా మాడిపోకుండా అయితే వేపుకోండి. ఇప్పుడైతే చాయ్ పెడదాం. నెక్స్ట్ కాంబినేషన్ మెయిన్ గా మనం చాయ్ తోనే కదా వేసుకుంటున్నాము. ఫైనల్ గా చాయ్ పోసుకొని మనం చేసుకున్న ఆలు టిక్కాతో పాటు సాస్ లో ముంచుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఏ కంటెంట్ పైన పోలో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. బాయ్ గైస్, మళ్ళీ కలుసుకుందాం.